అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకి ఎక్కువ ఇస్తాము. నమస్తే. 14 ఏళ్ల కుర్రాడు థాయిలాండ్ లో ఒక స్కూల్లో విరుచుకుపడి అక్కడ ఉన్న వాళ్ళని కొంతమందిని గన్తో షూట్ చేసి అలాగే ఇంట్లో ఉన్న వారిని కూడా గన్తో షూట్ చేశాడు. సో ఎందుకు అలా చేస్తున్నారు పిల్లలు? మనం గతంలో చూసుకుంటే కూడా ఇలాగే స్కూల్లో షూట్ చేసిన సంఘటనలు చూసాం. ఇది మానసిక పరిస్థితేనా లేకపోతే ఇంకేమైనా ఇతర కారణాలు ఉన్నాయా అంత ఫోర్స్ఫుల్ గా షూట్ అటెండ్ చేయడానికి? సో ఇది ఒకసారి మనం మాట్లాడదాం. అంత పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ 14 years అబ్బాయి గన్తో షూట్ చేయడం అంటే స్కూల్లోనే మనం చాలా టాపిక్స్ ఇట్లాంటివి కొంచెం రిలేటెడ్ గా చర్చించాం. బట్ ఇది కూడా సేమ్ అట్లాంటిదేనా లేకపోతే ఇంకేదైనా డిఫరెంట్ ఆస్పెక్ట్ ఉందా? అంటే థాయిలాండ్ లో ఈ ఇయర్ లోనే ఇది రెండవదండి. ఆల్రెడీ ఒకటి జరిగినప్పుడు కూడా చెప్పుకున్నాం మనం. ఇది రెండవ సంఘటన ఈ ఇయర్ లో. 2020 నుంచి ఇది అతిపెద్ద 4వ సంఘటన. 2020లో 29 మంది చనిపోయారు ఇట్లాగే కాల్పుల్లో. 2022లో ఒక డే కేర్ సెంటర్, చిన్నపిల్లలు ఉన్న డే కేర్ సెంటర్ లో ఒకరు చొరబడి కాల్పులు జరిపితే 24 మంది చిన్నపిల్లలతో సహా 37 మంది. 2023లో 14 ఏళ్ల పిల్లవాడే అప్పుడు కూడా ఇలాగే కాల్చి చంపేశాడు. మీ లలిత వారి ఆషాఢం శ్రావణం ఆఫర్. అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకి ఎక్కువ ఇస్తాము. రెండింటినీ కలిపితే నగ ధరలో 2% కన్నా ఎక్కువే సేవ్ చేస్తారు. అసలే మీ లలితలో తరుగు చాలా చాలా తక్కువ. 2026లో ఒక పెద్ద అతను కాల్చి చంపాడు. ఇప్పుడు ఈ అబ్బాయి 14 ఏళ్ల అబ్బాయి 9వ క్లాస్ చదువుతున్నాడు. ఇది వచ్చి బ్యాంకాక్ దగ్గరలో జరిగింది. దీని పేరు బ్యాంగ్ బువా తాంగ్ అంటారు. బ్యాంగ్ కుర్వై నాంతాబురి అనే ఒక ఇది. ఇక్కడ డెబ్సిరిన్ వీళ్ళ పేర్లు మనకు తిరగవు. డెబ్సిరిన్ నార్త్ బురి స్కూల్ ఈ స్కూల్ పేరు. ఈ స్కూల్లో 3106 మంది చదువుతున్నారు, పిల్లలు ఉన్నారు. 147 మంది టీచర్లు ఉన్నారు. ఇది వచ్చి 1885లో బ్యాంకాక్ లో స్టార్ట్ అయిన స్కూల్. చాలా ఓల్డ్, 19th century నుంచి ఉన్న స్కూల్. దాని బ్రాంచ్ ఇక్కడ పెట్టారు. ఇది కొంత రూరల్ ఏరియా. సో ఈ అబ్బాయి వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ తో అవ్వాతాతతో ఉంటాడనమాట. వాళ్ళ పొలము పక్కన ఒక కాలువ, చెట్లు అట్లాంటి ఒక ప్రదేశంలో అబ్బాయి ఉంటాడు. అక్కడ నుంచి స్కూల్కి 18 కిలోమీటర్లు. రోజు 45 నిమిషాలు పడుతుంది స్కూల్ బస్సు వెళ్ళి తీసుకొస్తుంది అబ్బాయిని. ఇలాగా నిన్న కూడా అదే మాదిరిగా స్కూల్ బస్సు వెళ్ళింది. అరౌండ్ 7:45కి అట్లా స్కూల్ అబ్బాయి వెయిట్ చేస్తున్నాడు బ్యాగ్ ఎప్పట్లాగే. బస్సులో ఎక్కాడు, బస్సులో బయలుదేరి వచ్చాడు. వచ్చిన తర్వాత ఫస్ట్ పీరియడ్ 8:30కి స్కూల్ స్టార్ట్ అయింది. ఫస్ట్ పీరియడ్ అయిపోయింది. సెకండ్ పీరియడ్ 9:50కి స్టార్ట్ అవబోతుంది. సడన్ గా అబ్బాయి గన్ను తీసి బ్యాగ్ లో నుంచి గన్ను తీసి, అది 9mm దాని ఏమంటారు షార్ట్ గన్, చిన్నగా ఉంటుంది. షార్ట్ గన్ బయటికి తీసి టీచర్లను కాల్చాడు. ఫస్ట్ 3 టీచర్లు, అందులో ఒక లేడీ టీచర్, థాయ్ లాంగ్వేజ్ టీచర్. సో 3 టీచర్లను కాల్చినాక ఇంకా హడావుడి, కేకలు, గందరగోళం అయిపోతుంది కదా. బయటకు వచ్చి వరండాలో వెళ్తుంటే కింద నుంచి డిప్యూటీ డైరెక్టరు ఏమైందా ఆయనకి తెలియదు కదా, ఏదో సంథింగ్ జరిగింది అనుకుని పైకి వస్తుంటే మెట్ల మీద ఆయన కాల్చాడు. ఆ తర్వాత ఇంకొంత కిందికి వెళ్ళాడు. కిందికి వెళ్తా ఉంటే డైరెక్టర్ సెక్రటరీ ఆయన వచ్చాడు, ఆయన్ని కాల్చాడు. ఇలాగ 5 మంది చనిపోయారు. ఒక 20 పిల్లలను కూడా కాల్చాడు. కానీ పిల్లలు, స్టాఫ్ అందరు కలిసి 23 మందిని కాల్చాడండి. 23 మందిలో 9 మందికి సీరియస్ గా ఉంది. సో ఇప్పటికి 5 మంది చనిపోయారు. కాల్పులు జరిపినాక ఇదంతా జరుగుతుంటే 9:57కి, అంటే 9:50కి అతను స్టార్ట్ చేశాడు. 7 నిమిషాలు లోపల పోలీసులకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. పోలీస్ స్టేషన్ కొద్ది దూరం ఉంటుంది. అక్కడ నుంచి వాళ్ళు వచ్చి వాళ్ళు అసెస్ చేసి ఇది చేశారు. వాళ్ళైతే కాల్చలేదు అంటున్నారు, ఈ అబ్బాయి కాల్చుకున్నాడు అని చెప్తున్నారు. మొత్తానికి ఈ అబ్బాయి 4th ఫ్లోర్కి వెళ్ళాడు. 6th ఫ్లోర్ నుంచి 4th ఫ్లోర్కి వెళ్ళి మధ్యలో కాల్పులు జరుపుకుంటా వెళ్ళి చనిపోయాడు. మొత్తం 26 రౌండ్లు ఈ అబ్బాయి కాల్పులు చేశాడు. అబ్బాయి బ్యాగ్ లో ఇంకా 34 రౌండ్లు ఉన్నాయి. అంటే మొత్తం 60 రౌండ్లు తెచ్చుకున్నాడు అబ్బాయి అమ్యునిషన్. సో దాని తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. పోయి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్తే అక్కడ ఇంకొక దృశ్యం, వాళ్ళ అవ్వాతాత ఇద్దరు కూడా
అంటే వాళ్ళు ఆ తర్వాత మొత్తం స్టోరీ రికన్స్ట్రక్షన్ చేసి పోలీసులు చెప్పింది ఏమంటే, ఈ అబ్బాయి 5 గంటలకి మార్నింగ్ వాళ్ళ అవతాతని ఇద్దరిని కూడా తలలో కాల్చి గన్తో ఇద్దరిని కూల్గా రెడీ అయ్యి స్కూల్ బాయ్ లా రెడీ అయిపోయి ఏమీ తెలియనట్టుగా గన్ అదంతా బ్యాగ్ లో పెట్టుకున్నాడు. అమ్యునిషన్ 60 రౌండ్లు బ్యాగ్ లో పెట్టుకొని వెయిట్ చేస్తున్నాడు అమాయకంగా. మామూలుగా స్కూల్ బస్సు వెళ్ళింది, ఇతర పిల్లలు కూడా బస్సులో ఉన్నారు. వాడు ఎక్కి స్కూల్ బస్సులో ఎక్కాడు, మామూలుగా కూర్చున్నాడు. స్కూల్లో దిగారు. టైం చాలా ఉంది. ఫస్ట్ పీరియడ్ అయిపోయింది, మామూలుగానే ఉన్నాడు. సెకండ్ పీరియడ్ లో వాడు గన్ ఓపెన్ చేశాడు. అంటే వాడు ఒక ప్లాన్డ్ గా ఉన్నాడు. సో ఇప్పుడు అంటే వాళ్ళ అమ్మా నాన్న తాత వాళ్ళని అవతాత వాళ్ళని ఇద్దరిని గ్రాండ్ పేరెంట్స్ కూల్గా ఉండి వాడు ప్లాన్ వేసుకున్నాడు. అంటే ఇది ఒక పోలీసులు చెప్పే దాంట్లో ఏంటంటే, ఎందుకు వాళ్ళ తాత వాళ్ళని చంపే మేబీ గన్ను తీసుకుంటుంటే వాళ్ళు అడ్డుపడి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ తాత పేరుతో ఇది లైసెన్స్డ్ గన్ ఉంది కాబట్టి పిల్లలు గన్ తీసుకుంటే వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి, అలాగేమన్నా గన్ను ఈ అబ్బాయి స్కూల్లో ఆ రోజు కాల్పులు జరపాలని అబ్బాయి డిసైడ్ అయ్యి గన్ను తీసుకోవాలనుకున్నాడు. గన్ను తీసుకోవాలనుకున్నప్పుడు వీళ్ళిద్దరు అడ్డుపడినప్పుడు వాళ్ళని కాల్ చేశాడు అనేది ఒక కథనం. లేకపోతే వాళ్ళని ఎందుకు కాల్చాడు అనే దానికి ఆన్సర్ లేదు. వీళ్ళ నాన్నని కూడా విచారించారు. వీళ్ళ నాన్న వేరే దగ్గర ఉంటారు. వాళ్ళ నాన్న అయితే నాకు అసలు ఏమీ అర్థం కాలేదు, వాడికి బాగానే ఉండేవాడు అని చెప్తున్నారు. పక్కన ఇంట్లో వాళ్ళంతా కూడా వాళ్ళు నార్మల్గా